స్టూడెంట్స్ ఇవాళ వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సంబంధించి సో మనకి రిజల్ట్ డేట్ అనేది అయితే రావడం అయితే జరిగిందనమాట. సో రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి, సో ఈ మంత్ ఎండ్ల కల్లా వస్తాయా, సో కరెక్షన్ అయితే ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ అయింది మొత్తం డేస్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో 50Kకి చాలా దగ్గరలో ఉన్నాము. సో కాబట్టి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఏపీకి సంబంధించి సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా. అయితే వాటికి సంబంధించి రిజల్ట్స్ కోసం అయితే సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అయితే మనకి రీసెంట్ గానే ఇంటర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేసారు. అయితే ఇప్పుడు మనకి 10th రిజల్ట్స్ అనేవి ఉన్నాయి కదా. సో పేపర్ కరెక్షన్ అయితే సో మనకి దాదాపుగా అన్ని సెంటర్స్ లో కూడా అన్ని జిల్లాల్లో కూడా సో పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రీసెంట్ గా 2-3 జిల్లాలు ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసేసారు. సో జిల్లా వైజ్ గా ఒక స్కూల్ తీసుకొని ఆ స్కూల్లో పేపర్ కరెక్షన్ అయితే చేస్తారనమాట. సో అలాగే మొత్తం ఆల్ మనకి సెంటర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో అయితే ఇంకా మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే సో మనకి రిజల్ట్స్ అనేవి అయితే సో April 25th అని చెప్పేసి అయితే అంటారనమాట. సో 21st నుంచి 30th లోపు సో మనకైతే రిజల్ట్స్ అనేవి అయితే ఇస్తామని చెప్పేసి సో ముందైతే అప్డేట్ ఇచ్చారు కదా. సో అయితే మనకి ఇప్పుడైతే ఒక డేట్ అయితే వచ్చేసింది. సో April 25వ తారీఖున సో మనకి 10th క్లాస్ సంబంధించి సో రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. సో ఒకవేళ అప్పుడు ఏమైనా మనకి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా అయ్యాయి అనుకోండి, సో మనకి ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు పోస్ట్ పోన్ అయితే చేస్తారు. సో మాక్సిమం ఏంటంటే April 30th లోపు మీ రిజల్ట్స్ అనేవి మీ చేతిలో అయితే ఉంటాయి అనమాట. సో కాబట్టి అది మనకి ఏపీకి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే సో ఎస్ఎస్సీ రిజల్ట్స్ అనేవి అయితే సో 25వ తారీఖున అయితే సో మనకి అఫీషియల్గా అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి అయితే 2 to 3 డేస్లో అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇస్తారనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నెక్స్ట్ లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీన్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.